చావట్లేదు? మీ బిల్లు కూడా నేనే కడతానంటుంది నాన్నమ్మ గారండి. అలాగా? కట్టు కట్టు కట్టు. అదో విన్నారుగా, కడతా ఉంటుంది. సరే వెళ్ళమ్మా. ఇవేంటి ఈ బట్టలేంటమ్మా? ఈ మా నాన్నమ్మ సెలెక్ట్ చేసినాయి. బిల్లు మా నాన్నమ్మ కట్టది. సరేనమ్మా వెళ్ళు. అక్క, ఈ శారీ చూడు ఎలా ఉంది, నాకు సూపర్ గా ఉంది. అలాగే అత్తయ్య గారికి చెప్పి కొనుక్కుందా. వెళ్దాంరా. అత్తయ్య గారు, ఏయ్, ఎక్కడికి వెళ్ళిందా మీ అమ్మ? లత, శిరీష, లత. వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య గారు, అక్కడ మీరు 2 చీరలు చూసుకున్నావు, కొనుక్కోమంటారా? డబ్బులేవో చీరలు ఎవరా? మా బట్టలేంటి ఇక్కడున్నాయి? బిల్లు కట్టకపోతే ఎక్కడ ఉంటాయి? బిల్లు కట్టలేదా? అదేంటి, అది కడతానందిగా. ఆ అమ్మాయింది కడతా అని కాదు, మరి నువ్వు కడతావా అని. మీరు కడతా కడతా అన్నారుగా. కాదు కాదండి, నేను కడతాను అనలేదు. కట్టు 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 అన్నాను. అవన్నీ నాకు తెలియదు మేడం. ఆ పిల్ల మీ మనవరాలు కాబట్టి ఆ పిల్ల తీసుకున్న బట్టలకి మీరు తీసుకున్న బట్టలకి మీరే బిల్లు కట్టాలి. అది తీసుకున్న బట్టలకి నేనెందుకు కట్టాలి? మరి మీ మనవరాలకి నేను బిల్లు కట్టాలా? ఇద్దరికి మీరే కట్టండి. అమ్మో దేవుడా, ఇద్దరికి కలిపి ఒకే బిల్లు అంటే అది కడుతుందేమో అనుకున్నాను, కానీ నాతో కట్టిస్తుంది అనుకోలేదు. కర్మ. అత్తయ్య గారు చెప్తే వినారా? దాన్ని నమ్మొద్దు అంటే వినారా? బాగా అయిందిగా, కట్టారు ఇప్పుడు. కడతానే. పోలే, డబ్బులు అయిపోతున్నాయి. తీసుకో అయ్యా, కవర్లో పెట్టివు. పదండి రా. అమ్మో, ఇది మామూలు పిల్ల కాదే. శ్వేత, ఏమైందమ్మా? ఏంటి ఎలా ఉన్నావు? నాకు ఈ డ్రెస్ నచ్చలే మావా. నేను కొనుక్కున్న డ్రెస్ ఇవ్వచ్చు కదా. చూడమ్మా, మీ అమ్మకి ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్ అంటే చాలా ఇష్టం, అందుకే డ్రెస్ కొన్నాను. అయినా ఇప్పుడు దీనికి ఏమైందని? పోర్లెక్కుండేదాన్ని అవ్వలెక్క చేసినావు. ఈ స్టైల్ మొత్తం ఖరాబ్. గదే జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేస్తే కిరాకుంటది మామా. రేపు నుంచి అవే వేసుకుందువు గాని ముందు దేవునికి దండం పెట్టమ్మా. ఎందుకా? పుట్టినరోజు నన్ను దండం పెట్టుకుంటే మంచిదమ్మా. ఎవరికి? దేవుడికా? అట్లయితే నువ్వు పెట్టు. తప్పమ్మా, మీ అమ్మ ఉంటే చెవులు పిండి మరీ దండం పెట్టించేది. పెట్టమ్మా. సర్లే, ఒక మంది పెడతా. దేవుడికి దండం పెట్టుకోవడానికి డబ్బులా? నీకు కావాలంటే చెప్పు, అంతసార్లు పెడతా.
ఇప్పుడేంటే నీ గోల? ముందు దేవునికి దండం పెడతావా లేదా? అట్నేలే. ఆ? ఇదేంటే నాకు దండం పెట్టావు? నేను పెట్టమన్నది దేవునికి. ఆ, నేను పెట్టింది దేవుడికేగా. ఏంటే పొగుడేసి నా దగ్గర పైసలు కొట్టాలని చూస్తున్నావా? ఆ పప్పులేముడుకో. ఎంత మాట మావా. నేను నేను పైసల కోసం నిన్ను ఒగిడినా? 100 కొట్టే నీకు వేసి వచ్చిందా? అంటే నా ప్రేమంతా నాటకమా? నా మాటలన్నీ బూటకమా? మా మామ అంటే నాకు అభిమానమే లేదా? అది కాదే. నువ్వు లేమా? నా ఇజ్జత్కి సవాల్ ఇది. నువ్వు అంత మాట అన్నాక నీ పైసలు నాకు వద్దు పో. అది కాదే నా మాట. వద్దు. ఈ రోజుకెళ్ళి నీ కాడ ఒక్క పైసా తీసుకుంటే నీ చెప్పుతాను కొట్టు. నేను చెప్పేది వినవే. నువ్వేం చెప్తావో నాకు ఎరకేలే. కళ్ళ చూడకిట్లి ఇదెందుకే? ఓ సిట్టి తల్లి, నిన్ను కొట్టలేదు. నిన్ను బాధ పెడితే సారీ. నీకు 200 ఇస్తాగా. నువ్వేం ఫీల్ కాకు అంటావు అంతే కదా? 200? పోతులే మామ. పంతం కోసం పైసలు ఇచ్చిపెట్టే క్యారెక్టర్ కాదు మనది. 3 కాదు 500 ఇచ్చినా సరే నేను నీతో మాట్లాడను మామ, అంతే. సారీ శ్వేత, నువ్వింత ఫీల్ అవుతావు అనుకుంటే ఆ మాట నేను అనేవాని కాదు. సర్లే, ఇదిగో 500 తీసుకో. నాకు వద్దు మామ. నాకు వద్దు. నాకు వద్దు మామ. అది సరే, నువ్వు అంతగా బతిలాడుతున్నావు కాబట్టి తీసుకుంటలే. ఆహా, ఒక్క మాట అన్న పాపానికి 500 నొక్కేసావు కదే. సరే, అద్దాలిటి. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. 500 లాభం. ఎవరి ఫోటో మామ ఇది? మీ నాన్న. మా అయ్య ఫోటోనా? గిట్లీ మామ. గిడి తల్లి. ఏంటి ఈ పని? ఫోటో ఎందుకు పగలగొట్టావు? మా అయ్యుండు కాబట్టి. ఉంటే పగలగొడతావా? ఉంటే ఫోటో కాదు, గాడి నెత్తి వెల కొడతా. తప్పు, అలా అనకూడదు. ఎంత కాదన్నా ఆయన నీ తండ్రి. చల్, ఆడు నాకు తండ్రి కాదు, నేను ఆడి బిడ్డని కాదు. సర్లే అమ్మా, అందులో మీ అమ్మ ఫోటో కూడా ఉంది. అమ్మ ఫోటోనా?
చూడు మావా ఎట్లుందో హీరోయిన్ లెక్క. ఎంత అందంగా ఉందో మా అమ్మ. ఈ అవులేగాడు చూడు విలన్ లెక్క ఎట్లుండో. వీడి ఫోటో నా ఇంట్లో ఉండొద్దు. అమ్మా నన్ను దీవించే. మీ అమ్మ ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదిస్తుందమ్మా. ధనలక్ష్మి అమ్మ గీత, అమ్మ గీత రామ్మా. అది నడుస్తుంది నేల మీదే కదే. అవునక్క. మరేదో తాడు మీద నడిచినట్టు ఇట్ట ఇట్ట నడుస్తుందేంటి? వాటర్ అనుకొని బావగారి క్వార్టర్ తాగేసిందేమో అక్క. అమ్మమ్మమ్మమ్మో, హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి. థ్యాంక్ యూ నానమ్మ గారండి. ఈ డ్రెస్ నాకు నచ్చలేదండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇప్పేసి లంగా జాకెట్ వేసుకుంటానండి. మీ నాన్నగారు ఎవరు? ముసలికి మెమరీ లాస్ వచ్చింది. నీ కొడుకే వాళ్ళ నాన్న. నువ్వు నోరు ముయ్యవే. ముసలి గిసలి అన్నావంటే ముక్కు పగల కొడతాను. మీ నాన్న పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి వాడి కూతురంటే ఎలా ఉండాలి? ఇలాగే మెయింటైన్ చేయాలి. అప్పుడే డ్రెస్ చూసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే నానమ్మ గారండి, నాన్నగారికి ఇష్టమంటున్నారు కాబట్టి ఈ ఒక్క రోజు కొంచుకుంటానండి. అలాగేనమ్మా, దేవుడికి దండం పెట్టు. ప్లేట్లో పెట్టమంటారా, బిస్తర్లో పెట్టమంటారా? ఏంటి అది? అన్నం దేవుడికి పెట్టమన్నారు కదా. అయ్యో, నేను పెట్టమంది అన్నం కాదే, దండం. దండం కూడా తింటారా? అయ్యో, నేను చంపుతానే. నువ్వు పెట్టమ్మా, పెట్టు. అయ్యో నా బంగారు తల్లి. ఏంటమ్మా ఇది? దేవుడికి పెట్టమంటే నాకు పెడుతున్నావు. నేను పెట్టింది కూడా దేవుడికే నానమ్మ గారండి.
నా బంగారు తల్లి. నేనంటే ఎంత ప్రేమో, ఎంతైనా నా కొడుకు రక్తం కదా. అందుకే వాడికంటే డబుల్ ప్రేమ చూపిస్తున్నావు. సరే సరే, ఇదిగో. ఇదిగో ఈ స్వీట్ తినమ్మా. నాన్నగారితో మాట్లాడితే తప్ప నేనేమి తిననండి. అయ్యో, నాన్నతో తర్వాత మాట్లాడొచ్చమ్మా. నోరు కాస్త తీపి చేసుకోమ్మా. ఇదిగో. లేదు నానమ్మ గారండి, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఫస్ట్ విష్ నాన్నగారే చెప్పేవారు. కానీ సంవత్సరం ఇంతవరకు ఫోనే చేయలేదు. వాడు చేయకపోతే ఏంటమ్మా, మనం చేద్దాం. థ్యాంక్ యూ నానమ్మ గారండి. ఏ లత, ఆ, చేతుకు కాల్ చేయవే. అలాగేనండి. ఫోన్ చేస్తుంది. ఏమైందే? లైన్ దొరకటం లేదు అత్తయ్య గారు. అయితే జోకెళ్ళక్క. ఎందుకే? లయన్స్ దొరుకుతాయి. దొరుకుతాయే నీ అంతమ్మ. అయితే నేను ఈ రోజు నాన్నగారితో మాట్లాడలేనా? అయ్యయ్యో, వాడేదో బిజీలో ఉండుంటాడే. చైతు ఉండేది అమెరికాలో కదా, బిజీలో అంటారేంటి అత్తయ్య గారు? ఓసే, ఇలాంటి తిక్క ప్రశ్నలు వేసావంటే ఎక్కి తొక్కేస్తాను. 80 ముక్కలవుతావు. అయ్యో, నాన్నతో తర్వాత మాట్లాడదాం. స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచుదాం రా. వద్దండి, నాన్నగారితో మాట్లాడితే తప్ప నేను ఈ బర్త్డే చేసుకోను. ఈ బర్త్డే నాకు వద్దు. అయ్యయ్యో, పుట్టినరోజు వద్దంటే ఎలా తల్లి? నాన్నతో రేపైనా మాట్లాడుకోవచ్చు, కానీ పుట్టినరోజు రేపు ఉండదు కదా. చెప్పు, నా మాట విని చేసుకోమ్మా. నాకు వద్దు అంతే. అది కాదమ్మా, ఈ నాన్నమ్మ చెప్తా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అది వద్దు అంటుంటే బతిమలాడతారేంటి? అయ్యో వదిలేయండి. అయ్యో, పుట్టినరోజు ఖర్చంతా మిగిలిపోతుందిగా. నీ బొంద పుట్టినరోజు నాడు లాయర్ గడు వస్తాడు కదా, 1,00,000 రూపాయలు ఇస్తే పుట్టినరోజు ఎందుకు చేయలేదు అంటాడు. ఆ చేతు ఫోన్ ఎందుకు తీయలేదు అంటాడు. ఈ విషయాలన్నీ ఆ రాజశేఖర్ గారికి చెప్తాడు. వాడొచ్చి మన బెండు తీస్తాడు. ఇవన్నీ అవసరం మనకు. అర్థమైంది. అయితే దాన్ని చూన్ చెయ్యండి. అమ్మ గీత, ఇప్పుడేంటి, మీ నాన్న బ్లెస్సింగ్స్ నీకు కావాలి అంతేగా? అవును. సరే, నాతో రా. ఇది పట్టుకోవే. రా రా లోపలికి రా, చూడు. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు నానమ్మ గారండి? మీ అమ్మ నాన్న. మా అమ్ముందా? అవును. ఆ ఫోటో ఇలా ఇవ్వండి నానమ్మ గారు. తీసుకున్నానా? నీ కోడలు ఎటువైపు ఉంది నానమ్మ గారు? అటువైపు ఉంది. అదేంటమ్మా అలా చించేశావు? ఆ పాపాత్మురాలి మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదండి. అందుకే చించేశానండి. ఇంకెప్పుడు ఆ దయ్యం ఫోటోని నాకు చూపించకండి. అలాగే దాని మీద పగ బాగా పెంచుకుంది. మన పెంపకం పర్ఫెక్ట్ గా ఉంది.